జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన హిందీ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 ఆగస్టు 14న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. యష్రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించారు. తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్ ద్వారా సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగవంశీ చేసిన ఉత్సాహభరిత ప్రసంగం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సమయంలో ఆయన సినిమా చాలా బాగుంది, ఎవరు చూసినా షాక్ అవుతారు, బాగోకపోతే తిట్టండి, కానీ థియేటర్ నుంచి బయటకు వస్తే అద్భుతమైన సినిమా మిస్ అయిన ఫీల్ కలుగుతుంది అంటూ గట్టి నమ్మకంతో మాట్లాడారు. అయితే సినిమా ఫ్లాప్ కావడంతో నాగవంశీని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. తాజాగా మాస్ జాతర ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఆయన స్పందించారు. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఆ ఇంటర్వ్యూలో నాగవంశీ నవ్వుతూ, ఆగస్టులో ఓ వీకెండ్ లో మీడియా నన్ను ఆడుకుంది, నేను ఆస్తులు అమ్ముకుని దుబాయ్కి వెళ్లానని రాశారు. ఆస్తులు అమ్ముకుంటే దుబాయ్కి ఎలా వెళ్తారో అర్థం కాలేదు, బహుశా బాధపడ్డానికి కూడా రిచ్ కంట్రీ కావాలనుకున్నారనుకుంటా అని అన్నారు. వార్ 2 ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన మరింత స్పష్టంగా చెప్పారు. ఆ రోజు నేను కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయ్యాను. మనుషులు తప్పు చేయకుండా ఉంటారా? తప్పు జరిగింది. నేనైనా, ఎన్టీఆర్ గారైనా, ఆదిత్య చోప్రా లాంటి పెద్ద మనిషిని, యష్రాజ్ ఫిలిమ్స్ ని నమ్మాం. అందరూ తప్పులు చేస్తారు, వాళ్ళ వైపు పొరపాటు జరిగింది, మనం దొరికిపోయాం, అంతే. అది నేను తీసిన సినిమా కాదు, ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ని నమ్మాం, మిస్ఫైర్ అయింది, పడ్డాం, అయిపోయింది అని చెప్పారు. దీనిపై రవితేజ కూడా హాస్యంగా స్పందిస్తూ, ఇది రిక్వెస్ట్ లా కాదురా, వార్నింగ్ లా ఉంది, కొడకల్లారా రాకపోతే మీ పని చెప్తా అన్నట్లుంది అంటూ నవ్వులు పోయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీడియాతో ఆడుకుంటాం ఫేమస్ ఫేమస్ అని చెప్తేనే మొన్న ఒక ఆగస్ట్ లో ఒక వీకెండ్ నన్ను ఆడుకున్నారు మీడియాలో. అవునన్నా, దీంట్లో అది ఉండాలి కదా, డెఫినెట్ గా. అది ఉండకపోతే ఎలాగా? అలాగే సార్, అంటే అలా ఉంటేనే ఫాలోయింగ్, వ్యూవర్షిప్ పెరుగుద్ది, అంటే అలాగే ఫ్యాన్స్ పెరుగుతారు, అవి ఉండాలి. మరి ఏ స్థాయికి ఆడుకున్నారంటే నేను ఇంకా అసలు ఆస్తులు అమ్ముకుని దుబాయ్ వెళ్ళిపోయానని. నాకు అర్థం కాలేదు, ఆస్తులు అమ్ముకునే అంత బ్యాడ్ పొజిషన్ లో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తారో నాకు లాజిక్ అర్థం కాల. దుబాయ్ ఏదో పెద్ద ఏదో పల్లెటూరు లాగా అక్కడికి బాధపడుతున్నారు. వాళ్ళ రియాక్షన్ లాజిక్ అసలు ఉంటుందా? అదే కదా సింపుల్. రిచ్ బాధపడతారు కూడా, రిచ్ బాధపడడానికి కూడా రిచ్గా వెళ్ళారు వంశీ గారు. అన్న, ఇది మైక్ పట్టుకొని మీరు మళ్ళీ సినిమా అడగరు, సినిమా చూడమని అడగను, అందుకని మైక్ లేకుండా ఇప్పుడు అడిగేద్దాం అలా ఏమన్నా. సో ఫస్ట్ అదే ఆ రోజు కొంచెం ఎక్సైట్ అయ్యాను నేను, బాగా ఎక్సైట్ అయ్యాను, బాగా ఎక్సైట్. అది సరే. ఇక అరుపులు కేకలే, అది ఎలా ఉందంటే రిక్వెస్ట్ లేదు, వార్నింగ్ లో ఉంది. కరెక్ట్. వంశీ అన్నది ఎప్పుడు వార్నింగ్ కావాలి. అవునే, తప్పులు చేయకుండా ఉంటావా మనుషులు? కొడకల్లారా రాకపోతే చెప్తా మీ పని. తప్పులు చేయకుండా ఉండం కదా, తప్పు జరిగింది, ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు నేనైనా, ఎన్టీఆర్ గారు అయినా, ఇప్పుడు ఒక ఆదిత్య చోప్రా అని ఒక పెద్ద మనిషిని, యశ్వరాజ్ నమ్మాము. ఇప్పుడు అందరు తప్పులు చేస్తారు కదా, వాళ్ళ సైడ్ తప్పు జరిగింది, మనం దొరికామంటే ఏం చేస్తాం దానికి. ఇప్పుడు నేను తీసిన సినిమా కాదు కదా, మేము ఎలా, కానీ వాళ్ళని నమ్మాము. పెద్ద మనిషి, ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్, ఆయన నమ్మాము, మిస్ఫైర్ అయింది, ఏం చేస్తాం దానికి, వేసుకున్నారు, పడ్డాం అంతే. కానీ